అవును, నేను ఎందుకు పరిగెట్టుకున్నా ఒక్క నిమిషం ఆన్ చేసి ఉంచావా? ఆ మొక్క చెప్పాలా లేదా నువ్వు ఇటు ఎలా చూస్తుంది? ఒరే మేక వంక తిప్పు, ఒకసారి మేక వంక తిప్పు రోజు. వచ్చే మేక చూడు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది. మీకు ప్రామిస్ చేశాను కాబట్టి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చి టెంపుల్ వీడియో అంతా షూట్ చేశాను. కొండ మధ్యలో రోడ్ వేసి రావడం పిచ్చాడు. అక్కడి నుంచి ఇలా వచ్చాం. ఇదిగా చూసారా చుట్టూ కొండలు అలాగ ఉన్నాయా? 2 పొట్టు పొడంకాయలు వేసుకుని వచ్చాను నేను. పల్లెటూరులో అండి మేము పల్లెటూరులో ఎలాగ మాట్లాడుకుంటాం. మీ సిటీ ఏంటి కాదు కదా, మీరు పల్లెటూరులే. మీదేవరమ్మా? వైజాగ్. చిన్న పిల్ల కాలువ ఫ్రెండ్స్. ఇక్కడ తాటి కళ్ళు జీడి కళ్ళు చాలా ఫేమస్ అంట ఫ్రెండ్స్. మళ్ళీ కాలువ వచ్చింది ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బబ్బా, ఫోన్ లో క్యాప్చర్ అయ్యే అందం వేరు, మన కళ్ళకు కనిపించే అందం వేరు. ఏ పువ్వులేవి? బంతి పువ్వులు. ఇవన్నీ బంతి పువ్వులు ఉండాలి. లాస్ట్ టైం ఎండిపోయినాయి అని చెప్పి మొక్కలన్నీ పీకేసి ఉంటారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ ఫ్లవర్సే ఉండేవి. అలాంటిది మొత్తం మొక్కలన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ ఏ సీజన్ లో వస్తే బాగుంటది? రైనీ సీజన్ చాలా బాగుంటది. రా గుడి మొత్తం చూపిస్తా. చండీశ్వర స్వామి. శివరాత్రికి ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దీపాలు అవన్నీ వెలిగిస్తూ ఉంటారు. అసలు శివరాత్రికి అయితే ఈ టెంపుల్ అసలు ఖాళీయే లేదంట. ఇక్కడ మనం ఏ కోరికలన్నా చెవిలో చెప్పుకోవాలి. గుడితో పాటు చాలా మంది దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. మహాలక్ష్మి అమ్మవారు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, పోస్ట్ చేస్తాను.